నమస్తే. నిన్న మధ్యాహ్నం ముంబైలో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. రోహిత్ ఆర్య అనేటోడు వెబ్ సిరీస్కి ఆడిషన్స్ అని పిలిచి చిన్న చిన్న పిల్లల్ని 17 మందిని ఒక స్టూడియోలో బంధించి సినిమా లెవెల్లో ఒక డ్రామా క్రియేట్ చేసి మన ప్రతినిధి సినిమా అనుకుంటా నారా రోహిత్ సంబంధించిన సినిమాల నారా రోహిత్ ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసి ఈ ప్రజల సమస్యలు ఇవి, ప్రజల డిమాండ్లు ఇవి అని చూపెట్టిండు కదా. అట్లే ఈ రోహిత్ ఆర్య అనేటోడు ఈ బట్టేబాజ్ ప్లాన్ తోటి ముంబై స్టూడియోలో 17 మంది పిల్లల నిర్బంధం, పోలీసు కాల్పుల్లో నిందితుడు మృతి. అట్లనే ఈ రోహిత్ ఆర్య అనేటోడు బట్టేబాజ్ ప్లాన్ తోటి పిల్లల్ని అందరినీ నిర్బంధం చేసి ఆయనతో పోలీసులకు వీనికి జరిగిన సంభాషణలతోటి వీని లేపేసిళ్ళు. వీని లేపేయడం కొంతవరకు కరెక్టే, లేకపోతే తేడా వస్తే వీడు ఆల్రెడీ స్టూడియో అంతా నిప్పు పెడదామని చెప్పిండంట. పుసుకున్న క్షణికావేశంలో ఆయనతో నిప్పు పెడితే 17 మంది చిన్నపిల్లలు చచ్చిపోతే అది చాలా బాధాకరమైన విషయం అవుతుంది. ముంబై స్టూడియోలో 17 మంది పిల్లల నిర్బంధం, పోలీస్ కాల్పుల్లో నిందితుడు మృతి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ వ్యక్తి పట్టపగలు 17 మంది బాలబాలికలను, 2 వ్యక్తులను నిర్బంధించి తీవ్ర కలకలం రేపాడు. పవాయి ప్రాంతంలోని ఆర్య స్టూడియోలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఆడిషన్స్ కోసం వచ్చిన పిల్లల్ని స్టూడియోలో పనిచేస్తున్న రోహిత్ ఆర్య బంధించాడు. ఓ వెబ్ సిరీస్ కోసం రోహిత్ నిర్వహిస్తున్న ఆడిషన్స్కు గురువారం 12 ఏళ్లలోపు పిల్లలు వచ్చారు. వీరిలో 17 మందిని స్టూడియో నుంచి బయటకు వెళ్లకుండా రోహిత్ అడ్డుకున్నాడు. మధ్యాహ్నం 1:30కు ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకోగా అదే సమయంలో రోహిత్ సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేశాడు. నాకు డబ్బులు అక్కర్లేదు, నేను ఉగ్రవాదిని కాను, కొంతమందితో నేను మాట్లాడి వారి సమాధానాలు తెలుసుకోవాలి అని, అవి చాలామంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే, దీనికి అనుమతించకపోతే స్టూడియోకు నిప్పు పెడతా అని వీడియోలో అతడు హెచ్చరించాడు. ఈ బట్టేబాజ్ గాడు ఈ పిల్లల్ని స్టూడియోలో నిర్బంధించి గవర్నమెంట్ అఫీషియల్స్ తోటో మరి ఎవరితో మాట్లాడాలనుకున్నాడట. సామాన్యులందరికీ చాలా మందికి ఉపయోగపడే క్వశ్చన్స్ వేద్దామనుకున్నాడంట. అరే నాయనని క్వశ్చన్లు వేయబుద్ది అయితే ఆ వాటర్ ట్యాంక్ ఎక్కి, లేకపోతే టీవీ టవర్, సెల్ ఫోన్ టవర్ ఎక్కి దూకుతా అని బెదిరించి నీ క్వశ్చన్లు అడగొచ్చు కదా, నీ ప్రాణం పరంగా పెట్టి అడగొచ్చు కదరా. ఆ పిల్లలు 17 మంది పిల్లల్ని నిర్బంధం చేసి ఇంకా మళ్ళీ తేడా వస్తే స్టూడియో అంతా నిప్పంటిస్తా అన్నాక ముంబై పోలీసు వాళ్ళు చేసింది కరెక్టే. తేడా వస్తే పిల్లల ప్రాణాలు పోతాయి, ఏం చేస్తారు? కాల్ చేస్తారు. కానీ ఇక్కడ ముంబై పోలీసులు వాని 2 కాళ్ళు 2 చేతుల మీద 4 బుల్లెట్లు వేసి పిల్లలను నిర్బంధం చేసినందుకు వానికి జీవితాంతం కాళ్ళు చేతులు లేకుండా చేసి వాని ప్రాణాలతో ఉంచి వానికి ఆ బాధ తెలిసేలాగా ఉంచి, ప్లస్ వాడు అడగాల్సిన క్వశ్చన్లు ఏందో, మరి మంచి క్వశ్చన్లు ఉన్నాయా, చెడ్డ క్వశ్చన్లు ఉన్నాయా, మెంటలోడా తిక్కలోడా మొత్తం తెలుసుకుంటూ అయిపోవు. ఇంకా వీడు నాకు డబ్బు అక్కర్లేదు, నేను టెర్రరిస్ట్ని కాదు, మోరల్గా ఎథికల్గా క్వశ్చన్స్ ఉన్నాయని అన్నాడు. ఆ క్వశ్చన్స్ ఏం క్వశ్చన్స్ బయటకు వస్తే బాగుండు. చర్చల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించనందున పోలీసులు మొదటి అంతస్తులోని మరుగుదొడ్డి మార్గంలో నుంచి స్టూడియో లోపలికి ప్రవేశించి బందీలుగా ఉన్న పిల్లలను రక్షించారు. ఈ సమయంలో రోహిత్ తన వద్ద ఉన్న ఎయిర్ గన్తో పిల్లలకు హాని తలపెట్టబోగా పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని డీసీపీ దత్తా నలవాడే తెలిపారు. బుల్లెట్లు తగిలిన నిందితుడు ఆసుపత్రిలో మరణించినట్లు వెల్లడించారు. 10 అంతస్తుల భవనం ముందు దాదాపు 3 గంటల పాటు కొనసాగిన ఈ హైడ్రామాలో పిల్లలు, తల్లిదండ్రులు గుమిగూడు ఉత్కంఠంగా ఎదురుచూశారు. మరి తేడా వస్తే మరి 17 మంది పిల్లలు క్షణికావేశంలో ఉన్నట్టున్నాడు వాడు. అయితే మన ప్రజలకు కూడా ఎవరికైనా ఈ గవర్నమెంట్ ఏమైనా క్వశ్చన్లు అడగాలనుకున్నా, ఏదైనా అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా ఈ కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కు మీరు కాంటాక్ట్ కండి. వాళ్ళ సంగతి విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము చెప్తాం. అంతేగాని ఎవరు ఇట్లాంటి కిడ్నాప్లు ఇట్లాంటి పనులు చేయొద్దు. మీ సమస్యలు ఏమైనా ఉంటే మాకు చెప్పండి, మనం వాళ్ళ అధికారి ముందుకు పోయి వాడిని గల్లా పట్టుకొని అడిగి మరీ మనం సొల్యూషన్లు దొరకబట్టుకుందాం. కానీ ఇట్లాంటి చర్యలకు పాల్గొనవద్దని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, జై వీఆర్పీ.